భారత్ పాక్ మధ్య యుద్ధం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారితో. సార్ నమస్తే. నమస్తే విజయ్. పాకిస్తాన్ ఏంటంటే ఒక ఫెయిల్డ్ స్టేట్. అంటే ఆ రాష్ట్రం వచ్చేసి, ఆ దేశం వచ్చేసి ఇట్ హెస్ ఫెయిల్డ్ ఇన్ మెనీ ఫ్రంట్స్. సో అక్కడ ఆ దేశాన్ని గాని ముందుకు నడిపించాలంటే వాళ్ళ చేతిలో ఉన్నది కశ్మీర్ అన్న ఒక ఆయుధం. ఎప్పుడైనా ఈ విధమైన పరిస్థితులు ఎదురైతే వాళ్ళు వెంటనే కశ్మీరు బాణాన్ని వాళ్ళు ప్రయోగిస్తారు. ఇది సర్వసాధారణంగా అనేక సార్లు మనం చూసాం. ఈవెన్ అంతర్జాతీయ ఫోరంలో కూడా యునైటెడ్ నేషన్స్ కానీ ఇక్కడ చాలా చోట్ల ఈ విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తూనే వస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే 2021 వరకు అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్ లో ఉండినారు. ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు ఉండడానికి పాకిస్తాన్ చాలా సహాయంగా ఉండేది. దాంతో ఏమైందంటే మాకు అమెరికా భరోసా ఉంది అన్న దీంతో పాకిస్తాన్ ముందుకు వెళ్ళింది. కానీ 2021 సంవత్సరంలో అమెరికన్లు వాళ్ళ బలగాలను ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటికి తీసుకొచ్చేశారు. ఆ తర్వాత అక్కడ తాలిబాన్లు వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసింది మనకు తెలుసు. దానివల్ల ఏంటంటే ఒక పెద్ద దెబ్బ పాకిస్తాన్. అంటే అమెరికా అన్నది మాతో ఉంది కాబట్టి మేము ఏమైనా చేయొచ్చు అన్న ఒక భరోసా 2021లో తొలగిపోయింది. ఆ తర్వాత కూడా మీరు చూసుకుంటే అంతకుముందు అమెరికా చాలా సార్లు ఆర్థికంగా పాకిస్తాన్ కు చాలా మద్దతు తెలుపుతూ వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో అమెరికా పాకిస్తాన్ కి ఎటువంటి ఈ ఆర్థిక మద్దతు అన్నది ప్రకటించలేదు. ఆ తర్వాత మొన్న టారిఫ్లు చూసుకున్నా కూడా మనకు 26% అంటే 29% పాకిస్తాన్ కు విధించి, అంటే ఈ విధంగా ప్రిఫర్డ్ స్టేట్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉండిందో దాని నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. ఇది మొట్టమొదటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అమెరికా నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడం. ఆ తర్వాత ఏంటంటే పాకిస్తాన్ లో ఆర్థికంగా చాలా సంకటమైన పరిస్థితిలో ఉన్నారు. అసలు ఆర్థికంగా కోలుకోవడానికి వీలు లేనంత విధంగా వాళ్ళు ఆర్థికంగా ఎకనామిక్ కండిషన్ ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ వెరీ వెరీ పూర్. ఆ తర్వాత ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సౌదీ అరేబియా కావచ్చు, మిగతా దేశాలు ఏవైనా, ఇంతకు ముందు వారు కూడా పాకిస్తాన్ కు సహాయం చేస్తుండేవాళ్ళు ఆర్థికంగా వాళ్ళు బయటికి రావడానికి. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే గల్ఫ్ దేశాల నుంచి కూడా పాకిస్తాన్ కు సహాయం అన్నది తగ్గిపోయింది. దానితో పాటు భారతదేశం గల్ఫ్ దేశాలతో వాళ్ళ సంబంధాలు బ్రహ్మాండంగా పెరిగాయి. అంటే ఒక పక్క పాకిస్తాన్ కు ఈ దేశాల నుంచి మద్దతు తగ్గుతుంటే ఇంకొక వైపు భారతదేశానికి మద్దతు పెరగడం, ఇది కూడా వాళ్లకు ఒక పెద్ద అది వాళ్ళు సహించలేని చర్యగా వారందరూ కూడా అనుకుంటున్నారు. ఆ తరువాత ఏంటంటే ముఖ్యంగా చైనా కూడా ఇంతకు ముందు పాకిస్తాన్ తో చాలా దగ్గరగా ఉండేది. చైనా వాళ్ళు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఒకటి, BRI అని చెప్పేసి ఒకటి చేశారు. అందులో పాకిస్తాన్ లో కూడా చాలా పెట్టుబడులు వాళ్ళు పెట్టారు. కానీ పాకిస్తాన్ లో ఉన్న ఆర్థిక పరిస్థితి వల్ల ఏంటంటే ఆ ప్రాజెక్టులు చాలా మటుకు ఆగిపోయాయి. సో ఈ విధంగా చైనా కూడా పాకిస్తాన్ కి దూరం అయిపోయింది. అందువల్ల మీరు దౌత్యపరంగా చూసుకుంటే పాకిస్తాన్ క్రమక్రమంగా మిగతా దేశాలకు దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. ఇదొకటి. అదే క్రమంలో భారతదేశం ఈ దేశాలకు దగ్గరవుతూ భారతదేశం ఆర్థికంగా కూడా ముందుకు వెళ్ళడం మనము చూస్తున్నాం. ఆ తర్వాత తాలిబాన్లు ఎవరైతే ఉన్నారో ఆఫ్ఘనిస్తాన్ లో, వాళ్ళు పాకిస్తాన్ ను చాలా పెద్ద పెట్టున వాళ్ళు మద్దతు ప్రకటిస్తారు అని పాకిస్తాన్ అనుకుంది. కానీ మీరు యాక్చువల్ గా చూసుకుంటే తాలిబాన్ సరిహద్దుల్లో కూడా, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో కూడా అక్కడ కూడా పాకిస్తాన్ మీద చాలా చర్యలు జరిగాయి. సో ఈ విధంగా పాకిస్తాన్ ఒక ఏకాకిగా మారిపోతున్న సందర్భం. ఏకాకిగా మారిపోతున్న ఈ సందర్భంలో ఏం చేయాలి అన్నది, సపోజ్ మీరు ఇరాన్ తీసుకున్నా కూడా పాకిస్తాన్ కు ఇరాన్ కు బార్డర్ ఉంది. అక్కడ కూడా తీసుకుంటే అక్కడ కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. సో ఈ విధమైన అన్ని పరిస్థితులలో పాకిస్తాన్ ఆ విధంగా ఉండడం వల్ల ఆ తర్వాత ఏమైందంటే జైషే మహమ్మద్ తర్వాత లష్కర్ ఈ తైబా, ఈ రెండు కూడా ప్రధానమైన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. వాటితో పాటు ఈ లష్కర్ ఈ తైబా నుంచి కొత్తగా ఏర్పడిన ది రెసిస్టెన్స్ ఫోరం అని, TRF అన్న ఒక ఫోర్స్ ఏదైతే ఉందో, వారు కొత్తగా ఒక దీన్ని ఏర్పాటు చేసి, సాధారణంగా ఏదైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లో ఇటువంటివి ఏర్పడితే వాళ్ళ ఉనికిని ప్రకటించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సో వాళ్ళు కూడా ఒక సమయం కోసం వేచి చూస్తున్నారు. ఆ తరువాత ఏమైందంటే ఇప్పుడు ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన మీరు చూసుకుంటే మునీర్ అని,
ఆయన ఇంతకు ముందు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ, ఇంటర్ సరే. సర్వీసెస్ ఇంటెలిజెన్స్ దానికి ప్రముఖులుగా ఉండేవారు. హ్మ్. ఆయన ఇప్పుడు ఈ పాకిస్తాన్ జనరల్ గా ఆయన మారారు. సాధారణంగా మీరు పాకిస్తాన్ చరిత్ర చూసుకుంటే అక్కడ జనరల్స్ ప్రెసిడెంట్ గా అవుతుంటారు అవును సాధారణంగా. సార్. అవును. వాళ్ళు ప్రజాస్వామ్యం పట్ల విలువలు చాలా తక్కువ. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోసి ఎప్పుడు కూడా ఆర్మీ అక్కడ సత్తా నడిపించడానికి ముందుంటారు. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఉన్న లిస్ట్ లో ఈ మునీర్ అన్న అతను కూడా ఒక లిస్ట్ లో ఉన్నాడు. కాబట్టి ఎలాగైనా తనకు మద్దతు సంపాదించుకోవాలన్నది కూడా ఒక గేమ్ ప్లాన్. అందుకనే మొన్న ఏప్రిల్ 15న ఒక కన్వెన్షన్ లో ఆయన మళ్ళా టూ నేషన్ థియరీ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఓకే సార్. భారతదేశం యొక్క మతము, మా మతము వేరు, భారతదేశ సంప్రదాయాలు వేరు, భారతదేశ ఆచార వ్యవహారాలు వేరు, భారతదేశ ఆలోచన విధానం వేరు. ఇవన్నీ వేరు కాబట్టి మేము 2 దేశాలుగా ఏర్పడ్డాం. ఇప్పుడు ఒక దేశం అన్నది ప్రశ్నే లేదు అని చెప్పేసి ఆయన చెప్పాడు. హ్మ్. సో ఈ విధమైన మాటలు ఆయన ఏప్రిల్ 15న మాట్లాడడం జరిగింది. ఆ తరువాత ఏమైందంటే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ ఆయన భారతదేశ పర్యటన. హ్మ్. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఇంతకు ముందు ఎలాగుండేదంటే ఇటు నుంచి వచ్చిన వాళ్ళు అటువైపు కూడా వెళ్ళేవాళ్ళు. హ్మ్. అటు ముగించుకొని ఇటు వచ్చేవాళ్ళు. సో ఇటువంటివి మనం చరిత్రలో చూస్తే జరిగిన అంశాలు. కానీ ఈసారి జేడి వ్యాన్స్ గారి పర్యటనలో అసలు పాకిస్తాన్ ప్రస్తావనే లేదు. అంటే ఏమైందంటే భారతదేశానికి ఇంత ప్రాధాన్యత దొరుకుతుంది అన్న దీంట్లో వాళ్ళు ఈ విధంగా ఏదైనా చెయ్యాలి. తర్వాత జనరల్ మునీర్ మాట్లాడిన మాటలకు వెంటనే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనేవి వాళ్ళు స్పందిస్తూ ఉంటారు మామూలుగా. మీరు గత చరిత్ర చూసుకున్నా కూడా మనం ఒక పక్క నుంచి పాకిస్తాన్‌తో సత్సంబంధాలు ఉండాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా నవాజ్ షరీఫ్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి బస్సులో వెళ్లి వాళ్ళ బార్డర్‌లో కలిసి ప్రారంభించడం కూడా జరిగింది బస్ సర్వీస్. ఆ తర్వాత వాళ్ళు ఒకవైపు మనం ఈ విధంగా పాకిస్తాన్‌తో ముందుకు వెళదామని ఆలోచిస్తున్న సమయంలో వాళ్ళు అక్కడ కార్గిల్ వైపు వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మోసపూరితమైన ధోరణి ఏదైతే ఉందో అది ఎప్పుడు ఉంది. అందుకనే భారతదేశం ఎప్పుడు కూడా ఏమంటుందంటే భారతదేశం ఖీర్ మాంగే తో హమ్ ఖీర్ దేంగే, హ్మ్. కశ్మీర్ మాంగే తో హమ్ చీర్ దేంగే అంటారన్నమాట. మీరు హ్మ్. మంచి సంబంధాలు పెట్టుకోవడానికి వస్తే మీరు పాయసం అడిగితే మేము పాయసం ఇస్తాం. కానీ కశ్మీర్ వస్తే మిమ్మల్ని చీల్చేస్తాం అన్నది మన యొక్క ధోరణి. సో ఆ విధమైన ధోరణితో వెళుతూ ఉంటాం. ఎందుకంటే ఎప్పుడు కూడా భారతదేశం యుద్ధాన్ని కోరుకోదు. భారతదేశం ఎక్కడ కూడా ఏ భూభాగాన్ని కూడా ఆక్యుపై చేసుకోదు. అది భారతదేశం యొక్క ధోరణి. హ్మ్. సో వీళ్ళు ఎప్పుడు కూడా ఈ కశ్మీర్ అన్న పేరుతో ఒక దీన్ని ఎందుకంటే మునీర్ మళ్ళా ఏమన్నారంటే మన గుండెకు ఏ విధంగా మెదడు నుంచి తర్వాత మెడ నుంచి రక్త సరఫరా జరిగితే జుగ్లర్ వీన్ అని ఉంటాం. హ్మ్. కాబట్టి ఆయన మాట్లాడింది ఏంటంటే కశ్మీర్ కూడా మాకు అలాంటిది అన్నది కూడా ఆయన మాట్లాడాడు. ఓకే. అంటే ఆయన మాటలు చూస్తుంటే కశ్మీర్ అన్నదాన్ని మళ్ళా ప్రేరేపిస్తుంటే అప్పుడు ఏంటంటే ఆయన పదాలను తీసుకుని ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకంటే ముఖ్యంగా పాకిస్తాన్‌కు ఆర్టికల్ 370 తీసేసి కశ్మీర్‌కు ప్రత్యేక హోదా తీసేసి కశ్మీర్ యొక్క డెవలప్‌మెంట్ ఏదైతే ఉందో వీటికి ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆగస్టు 5, 2019న దీన్ని తీసేశారు. ఆర్టికల్ 370. హ్మ్. ఆ తర్వాత కశ్మీర్‌లో 2 కేంద్రపాలిత ప్రాంతాలను తీసుకురావడం, కశ్మీర్‌లో టూరిజం డెవలప్ అవ్వడం, కశ్మీర్ ఆర్థికంగా అభివృద్ధి చెందడం, ఇవన్నీ కూడా చూస్తుంటే పాకిస్తాన్‌కి ఏమైందంటే అసలు మా ప్రస్తావనే లేదు. మమ్మల్ని అసలు పట్టించుకునే లేదు. అయినా కూడా భారతదేశం ఇంత ధైర్యంగా ముందుకు వెళుతోంది అన్న ధోరణిలో వాళ్ళు ఎప్పుడూ అసూయ చెందుతూనే ఉంటారు. ఎందుకంటే ఇంతకు ముందు చూసుకుంటే కశ్మీర్ అనగానే పాకిస్తాన్ వాళ్ళ ప్రతిక్రియ ఎలా ఉంటుందో అన్నది కూడా చూస్తూ ఉండేది. హ్మ్. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కశ్మీరును మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి. కాబట్టి దాన్ని ముఖ్యంగా ఆర్టికల్ 370 వల్ల అది వెనకబడిపోతుంది అన్న ఉద్దేశ్యంతో 370ని తీసివేయడం జరిగింది. ఎన్నికలు కూడా సక్రమంగా నిర్వహించడం జరిగింది. అక్కడ ప్రజలు కోరుకుంటున్నట్టు నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం వచ్చింది. హ్మ్. తర్వాత మీరు ముఖ్యంగా చూసుకుంటే పెట్టుబడులు కూడా విపరీతంగా పెరిగాయి కశ్మీర్‌లో. చాలా మంది పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు. తర్వాత టూరిజం సంఖ్య కూడా పెరిగింది. అంటే పాకిస్తాన్‌కి ఏమైందంటే ఇక మన ఇన్వాల్వ్‌మెంట్ మన యొక్క ఏమాత్రం ప్రభావం ఆ రాష్ట్రంలో లేదు అన్న ఒక ధోరణికొచ్చేసాం. హ్మ్. సో ఇప్పుడు
ఈ ప్రాంతంలో మేము కూడా ఉన్నాము అని మా ఉనికిని చాటుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసుకుంటోంది పాకిస్తాన్. హ్మ్. అంటే జనరల్ మునీర్ మాట్లాడిన విషయాలు గాని, ఆయన చేసిన ప్రకటనలు గాని సార్ ఆ! భారత్ పవర్ ఏంటో పాకిస్తాన్‌కి క్లియర్ కట్‌గా తెలుసు. భారత్‌ను టచ్ చేసి వదిలితే తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు హ్మ్. వెనకాడరు అని చెప్పి. అయితే ఇది కవింపు ఎందుకంటే చర్య లేకపోతే మేమున్నాము అని చెప్పి ఉనికిని చాటుకోవడానికే చేసిందని చెప్పి అనుకోవాలా? లేకపోతే కశ్మీర్‌పై వాళ్ళు ఇంకా పట్టు వీడలేదు. ఎట్టి పరిస్థితుల్లో కశ్మీర్‌ని చేజిక్కించుకోవాల్సిందనేటువంటి పంతంతో పాకిస్తాన్ ఉంది అని అనుకోవాలా? ఇదేంటంటే ఒక డెస్పరేట్ స్టెప్ అంటాం మనం. ఇంకా ఏమీ లేదు. ఏదో ఒకటి మా ఉనికిని తేల్చుకోవాలి. లేకుంటే అసలు మేము ఉన్నామా లేదా అన్నది కూడా ప్రభుత్వం ప్రపంచమే పట్టించుకోవట్లేదన్న ధోరణిలో వెళుతోంది. హ్మ్. దానితో ఈ ఏషియా ఖండంలో మేము కూడా ఉన్నాము అన్న ఉనికిని చూపించుకోవడం ఒకటి. దానికి వాళ్ళ దగ్గరున్న ఒకే ఒక అస్త్రం కశ్మీర్. హ్మ్. సో, ఈ కశ్మీర్‌ని ఈ విధంగా చేద్దాం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో మన సీఆర్‌పీఎఫ్ మీద వాళ్ళు దాడులు చేయడం జరిగింది. అందులో 40 మంది సీఆర్‌పీఎఫ్ వారు షహీద్ అయ్యారు. మనకందరికి కూడా వాళ్ళు మన దేశం కోసం వాళ్ళు అశువులు బాశారు. హ్మ్. ఆ సమయంలో ఉగ్రవాదులకు ప్రశిక్షణ ఇస్తున్న పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లోని బాలాకోటు పరిసరాలలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. హ్మ్. జరిగి ఉగ్రవాద కేంద్రాలన్నింటిని కూడా మట్టుపెట్టడం జరిగింది. ఆ తరువాత మీరు చూసుకుంటే సంఘటనలు పెద్దగా లేవు. మీరు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు టెర్రరిస్టులు భారతదేశం యొక్క పబ్లిక్ మీద చేసిన దాడులు మీరు చూసుకుంటే 2000 నుంచి ఒకసారి అనలైజ్ చేస్తే హ్మ్. అవి వచ్చాయి. 2001 ముఖ్యంగా కార్గిల్ యుద్ధం తర్వాత 2 ప్రధానమైన ఘట్టాలు జరిగాయి. ఒక దాంట్లో 36 మంది, ఇంకొక చోట 28 మంది వాళ్ళు కామన్ పబ్లిక్‌ని వాళ్ళు కాల్చివేయడం జరిగింది. తర్వాత అమర్నాథ్ యాత్ర ఎప్పుడెప్పుడు జరుగుతున్నా కూడా అప్పుడు కూడా వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి అమర్నాథ్ యాత్రికుల పైన కూడా వాళ్ళు కాల్పులు జరగడం అన్నది మనం చూసాం. హ్మ్. లేటెస్ట్‌గా 2019 సంవత్సరం అనుకుంటాను. అక్కడ కూడా మనకు ఈ 17వ సంవత్సరంలో అటాక్ చేసి వాడు సుమారుగా 8 మందిని వారు పొట్టన పెట్టుకోవడం జరిగింది. సో, ఈ విధమైన పరిస్థితులలో 2017 తర్వాత ఈ మన 370 ఆర్టికల్ తర్వాత ముఖ్యంగా ఆర్మీకి, ఈ టెర్రరిస్టులకి మధ్య అనేక ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. మీరు హ్మ్. చూసుకుంటే అక్కడ ఉభయ పార్టీల వైపు కూడా చర్యలు జరిగాయి. మనమంతా చూస్తూనే ఉన్నాం గానీ 2017 తరువాత ఇంత పెద్ద పెట్టున టూరిస్టులు అంటే సర్వసాధారణ ప్రజల పైన ఈ విధమైన చర్యలు తీసుకోవడం అన్నది ఆల్మోస్ట్ 8 సంవత్సరాల తర్వాత జరిగింది. హ్మ్. దానికి ముఖ్యంగా నేను చెప్పిన కారణాలన్నీ కూడా మీరు అనలైజ్ చేస్తే, ఇక మా ఉనికి లేదు. తరువాత ఆర్థికంగా ఎంతో నష్టాల్లో ఉన్న పాకిస్తాన్‌ని మళ్ళా అక్కడున్న ప్రజలను కొద్దిగా ఉత్తేజపరచాలంటే వాళ్ళ చేతిలో ఉన్న అస్త్రం కశ్మీర్. హ్మ్. సో, ఆ విధంగా జనరల్ మునీర్ మాట్లాడడం గాని, ఆయన చెప్పడం గాని, ఇవన్నీ మనం చూసుకుంటే దాన్ని అందిపుచ్చుకొని వీళ్ళు నిన్న జరిపిన చర్య. దీని వెనకాల ఖచ్చితంగా ఐఎస్ఐ ఉంది. ఇంటర్ హ్మ్. సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఉంది. వారి వెనకాల పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఉంది అన్నది స్పష్టంగా మనకు తెలుస్తోంది. సో, ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు భారతదేశం ఏం చేయాలి అన్నదొకటి. మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు సౌదీ అరేబియాలో ఉండగా వెంటనే ఆయన విదేశీ పర్యటనను మధ్యంతరంలో ఆపేసి ఆయన వచ్చేసారు. వచ్చి కూడా వెళ్లి తన నివాసంలో మీటింగ్ పెట్టలా. ఎయిర్‌పోర్ట్‌లోనే మీటింగ్ పెట్టారు. దానికి డోవల్ గారు, తర్వాతొచ్చేసి ఫారెన్ సెక్రటరీ జయశంకర్ గారు హ్మ్. వీరందరూ కూడా అక్కడ సమావేశమై అంటే ప్రభుత్వం, ప్రధానమంత్రి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నది అందులోంచి తెలుస్తుంది. ఆ తరువాత రాగానే సీసీఎస్ మీటింగ్ గూడా జరిగింది. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. హ్మ్. రాజ్‌నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు వీరందరూ గూడా పార్టిసిపేట్ చేశారు. అవును సార్. వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా. ఎప్పుడో 65 సంవత్సరాల ముందు తీసుకున్న ఈ సింధు జలాల పంపిణీ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని నిలుపు చేశారు. ఎందుకంటే హ్మ్. భారతదేశం నుంచి 3 నదుల్లోని నీరు పశ్చిమ దిశగా ప్రవహిస్తూ పాకిస్తాన్‌లోని పంట పొలాలకంతా కూడా నీళ్లు అందిస్తుంటాం. కాబట్టి దీన్ని మేము రద్దు చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ జలాలను అక్కడికి పంపించేది లేదన్నదొకటి. తరువాత ఈ ఎంబసీల్లో ఎవరైతే ఉన్నారో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా తిప్పి పంపించేస్తున్నారు. తర్వాత వీటి సంఖ్యను 50-30కి తగ్గించడం. తర్వాత సార్క్ వీసాలని ఉంటాయి. మనమంతా సార్క్ దేశాలు. అవును సార్. ఈ సార్క్ వీసాలన్నవి ఇకపై పాకిస్తాన్ నేషనల్స్‌కి ఈ సార్క్ వీసాలివ్వము. ఎవరికైతే ఇవి ఇష్యూ చేశామో 48 గంటల్లో వాళ్ళందరూ గూడా వెనక్కి వెళ్ళిపోవాలన్నది గూడా ఈ సీసీఎస్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయం. హ్మ్. ఆ తరువాత త్రివిధ దళాధిపతులతో కూడా వారు
చర్చించడం జరిగింది. ఆ తర్వాత ఏ విధంగా అయితే బాలాకోట్ లో అప్పుడు జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ దిశగా ఇప్పుడు ఏ విధమైన మనం ముందుకు వెళ్ళాలన్నది కూడా వారు ఖచ్చితంగా చర్చించుంటారు. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏదైనా ఉందో మీరు ప్రస్తావించారు కూడా దాని అవును సార్. గురించి. అవును. అంటే అవును. ఇంత పెద్ద పెట్టున మన ఇక్కడ పర్యాటకులు వస్తున్నప్పుడు ఈ మధ్య జరిగిన కొన్ని ఇంట్రాగేషన్స్ లో పర్యాటకుల మీద టెర్రరిస్టు చర్యలు జరుపుతాయి అని ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చారట. ఓకే సార్. ఇచ్చినా కూడా దాని మీద సరి అయిన చర్యలు తీసుకోలేదన్నది ఒక వాదం మనకు వినిపిస్తుంది.